సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు భోగి. ఇది ప్రకృతి ఆరాధనకు, పాత పద్ధతులను విడనాడడానికి సంకేతం. ఈ పండుగ వెనక ముఖ్యంగా రెండు ప్రధాన గాథలు ఉన్నాయి. ఇంద్రుని గర్వభంగం, గోవర్ధన పూజ. ద్వాపర యుగంలో ప్రజలందరూ వర్షం కోసం ఇంద్రుణ్ణి పూజించేవారు. దీనివల్ల ఇంద్రుడికి అహంకారం పెరిగింది. కృష్ణ పరమాత్మ ఇంద్రుని గర్వాన్ని అణచాలని నిర్ణయించుకున్నాడు. గోవులను, గోవర్ధన పర్వతాన్ని పూజించమని కృష్ణ ప్రజలకు చెప్పాడు. దీనితో కోపం వచ్చిన ఇంద్రుడు గోకులంలో భారీ వర్షాలు కురిపించాడు. అప్పుడు కృష్ణ తన చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను రక్షించాడు. చివరికి ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని కృష్ణుని శరణు వేడాడు. ఆ గర్వభంగం జరిగిన రోజే భోగి అని అంటారు. గోదాదేవి కళ్యాణం. పురాణాల ప్రకారం 12 మంది ఆల్వారుల్లో ఒకరైన ఆండాల్ గోదాదేవి శ్రీరంగనాథుని పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. ఆమె ధనుర్మాసం మొత్తం కఠినమైన వ్రతం ఆచరించి భోగి రోజు నాడే స్వామిలో ఏకమైంది. అందుకే భోగి రోజున దేవాలయాల్లో గోదా కళ్యాణం చేస్తారు. భోగి అంటేనే ఒక కొత్త ప్రారంభం. ఆ రోజు మనం చేసే పనులు మన సంస్కృతిని తెలియజేస్తాయి. తెల్లవారుజామునే పాత వస్తువులను, పనికిరాని వాటిని అగ్నిలో వేస్తారు. ఇది మనలో ఉన్న చెడు ఆలోచనలను, అంధకారాన్ని తొలగించాలని చెప్పే సంకేతం. భోగి పళ్ళు. సాయంత్రం వేళ 5 ఏళ్ల లోపు పిల్లల తల మీద భోగి పళ్ళు, రేగుపళ్ళు, కాయిన్స్, ఫ్లవర్స్, అక్షతలు పోస్తారు. దీని వల్ల పిల్లలకున్న దిష్టిపోయి ఆయు ఆరోగ్యాలతో ఉంటారని నమ్మకం. ఇంటి ముందు రంగురంగు ముగ్గులను వేసి మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి పూజిస్తారు. ఇది గౌరీదేవికి సంకేతం. ఈ రోజు కొత్త బియ్యం, బెల్లం, పెసరపప్పుతో చేసిన పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. భోగి పండుగ మనకిచ్చే సందేశం ఒకటే: పాతను వదులు, కొత్తను ఆహ్వానించు. మనలో ఉన్న కోపం, అసూయ లాంటి చెడు గుణాలను భోగి మంటల్లో వేసి స్వచ్ఛమైన మనసుతో సంక్రాంతి పండుగని ఆహ్వానించడం ఈ పండుగ అసలైన అర్థం. హెచ్ఎం టీవీ నుంచి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.